Hi, my cuties. Welcome back to my Kawaii chapter. ఈ రోజు వ్లాగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. మేమందరం కలిసి జపాన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్పాట్స్ కమకురాకి వెళ్ళబోతున్నాము. ఈరోజు సాటర్డే కాబట్టి మెట్రో కొంచెం బిజీగా ఉంది. సో 2 to 3 ట్రైన్స్ చేంజ్ అయ్యి వెళ్ళాలి. అండ్ బై ద వే ఈ లిప్స్టిక్ అయితే నా ఫేవరెట్ గైస్ YSLది నా బర్త్డేకి తీసుకున్నాను. సో మెట్రోలో ఇంకొక 1 hour ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఎర్లీ మార్నింగే లేసేసాను అండ్ ఈ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాను. దానికి మ్యాచింగ్ ఈ క్లోవర్ లీఫ్ డిజైన్ యాక్సెసరీస్ వేసుకున్నాను. A few moments later. ప్రెసెంట్ అయితే మేము మెయిన్ స్టేషన్కి రీచ్ అయిపోయాము మా ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక సింగిల్ ట్రైన్ అనమాట. ట్రావెల్ టైం వచ్చేసి 1 hour. జనరల్గా జపాన్లో ట్రైన్స్ అయితే అస్సలు డిలే అవ్వవు, కానీ ఈరోజు మేము వెళ్ళే ట్రైన్ 2 minutes డిలే అయిందనమాట. అండ్ మెట్రోలోకి వెళ్ళగానే ఒక ఆవిడల బ్యాక్ ప్యాక్లో చిన్న పప్పిని తీసుకెళ్తుంది. డాగ్ ఒక్కసారైనా అరుస్తుందేమో అనుకున్నాం, కానీ అస్సలు అరవలేదు, చాలా సైలెంట్గా ఉన్నింది. 1 hour later. ఫైనలీ కమకురాకి అయితే మేము రీచ్ అయిపోయాము. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో, కానీ ఒకరు కూడా ఒకరిని పుష్ చేయరు అనమాట. అంత డిసిప్లైన్డ్గా లైన్లో వెళ్తారు. అండ్ మెట్రో స్టేషన్లోనే మాకు కాఫీ షాప్ కనిపించింది. మార్నింగ్ చాలా ఎర్లీగా లేసి వచ్చాం కదా, ఏం తినలేదు. సో అందుకే ఇక్కడ కాఫీ షాప్లో ఏదైనా బ్రెడ్ తిందామని వచ్చాము లైట్గా. ఇక్కడ బ్రెడ్లో అయితే చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి గైస్. అండ్ ఇక్కడ బ్రెడ్ని పాన్ అంటారు అనమాట, PAN. సో ఇక్కడ ఏంటంటే చాక్లెట్ బ్రెడ్, మాచా బ్రెడ్, యూ నేమ్ ఇట్, చాలా అంటే చాలా వెరైటీస్ దొరుకుతాయి. అండ్ మేమైతే ఈచ్ పర్సన్స్కి ఇలా 3 ఆప్షన్స్ తీసుకున్నాము. నాదైతే చురోస్, అఖిల్ అయితే చాక్లెట్ బ్రెడ్ అండ్ మా అత్తయ్యది అయితే కార్న్ బ్రెడ్ అనమాట. ఈరోజు మా ప్లాన్ ఏంటో మీకు చెప్తాను. కమకురా ఇస్ లైక్ చాలా మంచి సీనరీ ప్లేసెస్ ఉంటాయన్నమాట. చాలా K-dramas కానీ జాపనీస్ డ్రామాస్ కానీ ఇక్కడ షూట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడైతే మేము కిమోనో రెంటల్ షాప్కి వెళ్తున్నాము. జనరల్గా ఇక్కడ చాలా మంచి ప్లేసెస్ ఉంటాయని చెప్పాను కదా. సో నార్మల్ డ్రెస్సెస్ కంటే కిమోనోలో ఫొటోస్ దిగితే ఆ అథెంటిక్ జాపనీస్ ఫీల్లో ఉంటుంది. సో అందుకే చాలామంది కిమోనోస్ని రెంటల్ తీసుకుంటారు. మేమైతే ఇప్పుడు ఆల్రెడీ రిజర్వేషన్ చేసేసుకున్నాం. ఇది కొమాచి స్ట్రీట్ అనమాట. ఇక్కడ కిమోనో వేసుకోవడమే కాకుండా చాలా అన్ని ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి గైస్. సో చాలా స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి. అండ్ డెజర్ట్స్ కానీ, సీ ఫుడ్ కానీ, డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, సో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు. చాలా మంచి ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇక్కడ. ఇక్కడ చూసారు కదా ఎంతమంది ఫారినర్స్ లైన్లో ఉన్నారో ఫుడ్ తీసుకోవడానికి. అండ్ తక్కువ కాస్ట్కే మంచి యమ్మీ ఫుడ్ దొరుకుతుంది. కాస్ట్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్. నేనైతే ఆల్మోస్ట్ ఒక 5-6 ఐటమ్స్ నేను తిన్నాను. అండ్ ఇక్కడ నేను నడుస్తున్నప్పుడు మాకు ఇక్కడ ఇలాంటి డ్రై ఫ్రూట్స్, అంటే డ్రైడ్ చేసిన ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కనిపించాయి. సో టేస్ట్ అయితే ఎగ్జాక్ట్ మనం ఫ్రెష్ ఫ్రూట్ తింటే ఎలా ఉంటాయో సేమ్ అలానే అనిపించాయి. బాగుందా? ఎట్లా ఉంది టేస్ట్? ఏం ట్రై చేసినావు? అది మ్యాంగోనా? ఆరెంజ్ తిన్నాను. దాయి చెప్పు. జింజర్, ప్యాషన్ ఫ్రూట్, టమాటో, blueberry, yuzu, ginger. ఇది క్రాబ్ లెగ్స్ అవి. మీట్ అంటే ఇంత లావు క్రాబ్ లోంచి లెగ్ లోంచి తీసుకోవాలి. ఇది ఈల్ ఈల్ ఇదేంటి? ఇది స్క్విడ్. ఇది కూడా స్క్విడ్. ఇది ఆయిస్టర్. ఇది ఆక్టోపస్. ఏది ఆక్టోపస్? ఇది ఆక్టోపస్. ఇవి బుడ్డి ఆక్టోపస్ చిన్న కాళ్ళు ఉన్నాయి. ఈ పెద్ద కాళ్ళు ఉన్నాయి, పెద్ద ఆక్టోపస్. అవి కూడా ఆక్టోపస్.
చెప్పించుకుంటావు కాదుగా నాకేం చెప్తావు చూద్దామా వచ్చేటప్పుడు చెప్పించుకుందామా ఇంటల్ ఈ కిమోనో రెంటల్ షాప్ పేరు వచ్చేసి వాసరా అండ్ ఆల్రెడీ మేము రిజర్వేషన్ చేసుకొని లోపలికి వచ్చాము. సో ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే మనం షూస్ తీసి కవర్లో ప్యాక్ చేసుకోవాలి అండ్ వాళ్ళు ఇండివిజువల్ బ్యాగ్స్ ఇస్తారు. ఇక్కడ గోల్డ్ కలర్ మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఇందులో మన హ్యాండ్ బ్యాగ్స్ అండ్ మన షూస్ అవన్నీ ఇందులో పెట్టుకోవాలన్నమాట. వాళ్ళు లాకర్లో పెడతారు తర్వాత. అండ్ ఆల్రెడీ మేము రిజర్వేషన్ చేసుకొని వచ్చామని చెప్పాను కదా. ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే కిమోనో డ్యామేజ్ అయితే మేము వాటికి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అండ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. మేము తీసుకున్న ప్యాకేజ్ వచ్చేసి పర్ పర్సన్ ఆల్మోస్ట్ 7,000 పడింది అనమాట. మీకు అంతకంటే ఎక్కువ కావాలంటే ఈవెన్ 1 lakh దాకా కూడా ఉంటాయి. సో ప్రజెంట్ సమ్మర్ కదా, అందరు యుకాతా అన్నది తీసుకుంటారు. కిమోనో అన్నది కొంచెం కోల్డ్గా ఉన్న టైంలో వేసుకుంటారు. థిక్గా ఉంటుంది మెటీరియల్. అండ్ ఇక్కడ మీకు కనిపించేవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్సెసరీస్. ఇక్కడ మెన్ అండ్ ఉమెన్కి కూడా ఉంటుంది అనమాట. మేమైతే మా ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్ చేసేటప్పుడు ఇదే షాప్కి వచ్చాము. మా ఫోటోగ్రాఫర్ సజెస్ట్ చేశారు. సో మా యూట్యూబ్ వీడియోస్లో ప్రీ వెడ్డింగ్ వీడియో కూడా మీరు డెఫినెట్గా ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడైతే నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ నేను సైన్ చేసేసి పేమెంట్ అయితే ఇక్కడే చేయాలి. సో పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ అయితే మనం కిమోనో సెలెక్ట్ చేసుకోవాలి. One grade up and 2 grade up. This is yukata. నేను లాస్ట్ టైం ప్రీ వెడ్డింగ్ షూట్లో వైట్ అండ్ బ్లూ వేసుకున్నాను. అందుకే ఇప్పుడు డార్క్ కలర్ చూస్తున్నాను. Kawaii. Look. Check the mirror. Check the mirror. స్మాల్ సైజెస్. అది బాగుంది. そう普通のサイズなので、ごめんなさい、取ります。This one. ఇట్లా తీసుకో. ఎంత పూలు బాగాలేదు ఎంత పట్టుకుంది. ఇదా ఇట్లా తీసుకో ఈ ప్యాటర్న్లో. చూడు ఈ రెండిట్లో ఏది మంచిది కలర్? ప్రియాంక బ్లూ మంచిగా ఉంది. ఇది బాగుంది. యా దిస్ ఇస్ గుడ్. మనం ఏ ప్యాకేజ్ తీసుకున్నా కిమోనోకి రిలేటెడ్ యాక్సెసరీస్ అండ్ 1 బేసిక్ హెయిర్ స్టైల్ అలాంటివి ఇంక్లూడెడ్ ఉంటాయి అన్నమాట. సో మనకి ఎంత రిచ్గా కావాలి అంటే అంత మంచి ప్యాకేజ్ మనం తీసుకోవాలి. బాలే ఓకే కొంచెం బాలే వైట్ బాగుంది. నేను మా అత్తయ్య కిమోనో అయితే సెలెక్ట్ చేసేసుకున్నాము. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ టోకెన్. వాళ్ళే మనల్ని డ్రెస్అప్ చేస్తారనమాట. వీ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. అండ్ అంతలోపు మీకు స్టోర్లో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపించేవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్, బెల్ట్స్, లేసెస్. సో మనం తీసుకున్న ప్యాకేజ్కి తగ్గట్టు మనకి ఇస్తారనమాట. ఒకవేళ మనకి సింగిల్ ఆప్షన్ అంటే కొంతమందికి నాకు బేసిక్ ప్యాకేజ్ కావాలి కానీ హ్యాండ్ బ్యాగ్ మంచిది కావాలి అంటే జస్ట్ 550 అని పే చేస్తే సరిపోతుంది. అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ విచ్ వీ యూస్ ఫర్ కిమోనో డ్రెస్అప్. అంటే ఈ లేస్ పెట్టడం వల్ల కిమోనో ఇంకా రిచ్గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఇంకా కింగ్, క్వీన్ అలాంటి స్టైల్స్ కూడా కావాలి అంటే ఎక్కువ మనీ పే చేయాలి. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బెల్ట్ ఆప్షన్స్, వాటి డ్రేపింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇలాంటి మెన్స్కి కూడా చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి అన్నమాట. ఫైనల్లీ కిమోనో వేసుకొని వచ్చేసాము. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హెయిర్ స్టైల్. సో మనం ఏ ప్యాకేజ్ చూస్ చేసుకున్నా మనకి ఇక్కడ కనిపించే 1-2 హెయిర్ స్టైల్స్ అయితే ఫ్రీగా ఉంటాయి. సో నేనైతే నెంబర్ 1 సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మనకి ఇంకా మంచిగా కావాలి, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కావాలి, స్ట్రైట్నింగ్ చేసి కావాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న అమౌంట్ మనం పే చేసి తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎదురుగా మీకు ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, 550 yen ఎక్స్ట్రా పే చేస్తే మనం అన్లిమిటెడ్ ఫ్లవర్స్ మన తల్లో వాళ్ళే పెడతారనమాట, మనకి ఎలా కావాలంటే అలా. సో నేనైతే ఆ అమౌంట్ ఎక్స్ట్రా పే చేసి తీసుకున్నాను నాకు మా అత్తయ్యకి. జపాన్ అంటేనే యానిమే లవర్స్ హబ్. ఈ యానిమే ఏంటో నాకు తెలియదు గైస్, మీకు తెలిస్తే లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్.
550. 550. 550. 1 hour later. నౌ లెట్స్ గో టు టేక్ పిక్చర్స్. అండ్ మాకైతే రూట్ ఐడియా ఉంది. రూట్ ఐడియా లేని వాళ్ళకి కిమోనో షాప్ వాళ్ళని అడిగితే వాళ్ళు మ్యాప్ ఇస్తారనమాట, ఎక్కడ మంచి స్పాట్స్ ఉంటాయి ఫొటోస్ దిగడానికని. చాలా హెల్ప్ఫుల్ కదా. ఎక్కడికి వెళ్తున్నావు? టెంపుల్ Ishioji temple. సో జనరల్గా జపాన్లో ఇలా కిమోనో యుకాతా వేసుకున్నప్పుడు దగ్గరున్న ప్లేసెస్కి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటారనమాట. మేము కూడా అందుకే వచ్చాము, కానీ నడవాలంటే టైర్డ్గా ఉంది. 10 minutes వాకే ఇలా అనిపిస్తుంది, బికాస్ కొంచెం వేడిగా ఉంది కాబట్టి. సో మేమైతే ఈ టెంపుల్లో కొన్ని ఫొటోస్ దిగి 5:30 రిటర్న్ వచ్చేసేయాలన్నమాట కిమోనో. ఏంటది సగం? సగం ఎండ సగం నీడ. Aesthetic. ఇంకెన్ని ఫోటోలు దిగాలి? తీసి చేతి నొస్తుంది. గైస్, ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత చిన్న షాపింగ్ ఏరియాకి వెళ్ళాము. అక్కడ మన ఇండియా రిలేటెడ్ ఐటమ్స్ పెట్టారనమాట. ఇయర్ రింగ్స్, ఇలాంటి ఇన్సెన్స్ స్టిక్స్ అండ్ ఇలా అగరబత్తి స్టాండ్స్, క్యూట్ లోటస్ అండ్ చిన్ని వినాయకుడు విగ్రహాలు పెట్టారనమాట. చూడడానికి చాలా క్యూట్గా అనిపించాయి. చూపి. నెక్స్ట్ ఫుడ్ స్ట్రీట్కి వచ్చి మా అత్తయ్యతో డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేయించాను. మా కిమోనో రిటర్న్కి ఇంకా ఒక 1 hour టైం ఉంది. 5:30 PM ఇస్ ద రిటర్న్ టైం. Level max, level 4, level 3, level 2, level 1. You know, kanji. చైనీస్. Yeah, Chinese and Japanese character. And this form is kanji. This means Japan. జపాన్. Yeah, this means Kamakura, this city. And this is ninja. నింజా. జపాన్ కామకురా నింజా. Yeah. Is ice cream, right? Dessert. Yeah, ice pop. Ice pop. Ice pop. Yeah. ఇక్కడ చూసిన పిగ్ కెఫే, డాగ్ కెఫే, క్యాట్ కెఫే, నేను పంది కెఫేకి పోతా అని ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా. నేను నన్ను ముడతావా? చిన్న మైక్రో పిక్స్ ఉంటాయి, చిన్న పింక్ పిక్స్తో ఆడుకుంటే ఎంత మంచిగా ఉంటుంది. నేను ఒక్కదాన్ని అడుగుతా గైస్, ఎవరు రాకపోయింది నేను ఒక్కదాన్ని అడుగుతా. జపాన్లో డాగ్స్కి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది గైస్ వాళ్ళ ఫ్యామిలీస్లో. ఇక్కడ చూసారా, వాళ్ళు కిమోనో యుకాతాస్ వేసుకోవడం కాదు, వాళ్ళ పెట్స్కి కూడా మ్యాచింగ్ యుకాతాస్ వేసుకోవచ్చు. అండ్ ఇవి గర్ల్ డాగ్కి బాయ్ డాగ్కి సపరేట్ ఉన్నాయి. నాకైతే మా స్కూబీ గాడే గుర్తొచ్చాడు అనమాట. వాడు ఇక్కడ ఉంటే నేను కూడా ఇలా ఫుల్ డ్రెస్అప్ చేస్తుండే కదా అనిపించింది.
జపాన్‌లో ఈ రిక్షా రైడ్ అయితే చాలా ఫేమస్. చాలామంది టూరిస్ట్ ట్రై చేస్తారు. కానీ నేనైతే ట్రై చేయలేదు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయి ఉన్నాడు కదా! ఆ రెడ్ కలర్ సీట్ మీద ఇద్దరిని కూర్చోబెట్టుకొని తనే ఫిజికల్‌గా బండిని తోసుకుంటూ మొత్తం ప్లేసెస్ అన్నీ చూపిస్తాడనమాట. సో, ఇప్పుడు కమకురా అనుకోండి ఆ ఏరియా రిలేటెడ్ ప్లేసెస్ అన్నీ ఎళ్లి తను చూపిస్తాడు. ఫోటోస్ కూడా తీస్తాడు. ఇప్పుడు మేము నడుస్తున్న ప్లేస్ 'కెన్ దిస్ లవ్ బీ ట్రాన్స్‌లేటెడ్' అనే కే డ్రామాలో ఫేమస్ సీన్ అనమాట. జపాన్‌లో కమకురాలోనే వాళ్ళు షూట్ చేశారు. ఏమనిపిస్తుంది జపాన్? ఇండియాకి జపాన్కి ఏంది డిఫరెన్స్ అనిపిస్తుంది? ఏం చూసినావు డిఫరెన్స్? జపాన్లో నీట్నెస్ ఎక్కువ ఉంది, ఆ, ఇంకా గ్రీనరీ ఎక్కువ ఉంది. ఇంకా ఇంకా మన ఇండియన్లో దొరకని ఫుడ్స్ ఉమ్, ఇక్కడ అసలు చూడని ఫుడ్స్ చాలా ఉన్నాయి. మనం చూడని తెలియని ఫుడ్స్, ఏందా ఫుడ్స్? సీ ఫుడ్స్, సీ ఫుడ్స్. పెద్ద సైజ్ క్రాబ్ చూస్తుంది. ఆక్టోపస్ టెస్ట్ చేసినావా? చేసిన చాలా బాగుంది. ఏం మమ్మీ ఏదో అంటున్నావు? మనకాడ ఇండియాలో ఇట్లా ఇంటి ముందు షో పీసెస్ పెడితే ఇది పిచ్చుకో కదా, పీకోన్ పర్స్లో పెట్టేసుకొని వెళ్తారు ఇండియాలో. Hope you guys enjoyed the vlog and thank you so much for all my subscribers and subscribe చేయని వాళ్ళు తప్పకుండా subscribe చేయండి. See you in my next video. Bye bye.